వరంగల్ ఎంజీఎంలో ఫీవర్ కేసులు పెరుగుతున్నాయి. ఎంజీఎంలో ప్రత్యేక ఫీవర్ ఓపీ వార్డును ఏర్పాటు చేశారు. ప్రతిరోజు 100 మందికి పైగా జ్వరంతో వస్తుంటే ఇందులో 5 నుంచి 6 డెంగ్యూ, మలేరియా కేసులు వస్తున్నాయి. డెంగ్యూ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎంజీఎంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామన్నారు వైద్యులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెరిగిన విష జ్వరాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. వరంగల్ ఎంజిఎంలో ఫీవర్ కేసులు పెరుగుతున్నాయి. చాలా రోజులుగా వాతావరణం మార్పు తర్వాత అస్వస్థతకు గురవుతున్న వాళ్ళు, దోమల కారణంగా జ్వరాల బారిన పడుతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. దీంతో ఓపీకి వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉన్నది. ప్రస్తుతం మనం చూస్తున్నాం వరంగల్ ఎంజిఎం ఓపీలో కనుక చూసుకుంటే పూర్తిగా పురుషులకి అలాగే స్త్రీ ఓపీలో చాలా మంది కూడా ఫీవర్, కాళ్ళ నొప్పులకు, ఒళ్ళు నొప్పులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళే ఉన్నారు. దోమలు కుట్టడం వల్ల పెరుగుతున్నటువంటి కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. వైరల్ ఫీవర్ పెరుగుతున్న నేపథ్యంలో వరంగల్ ఎంజిఎంలో ఫీవర్ వార్డ్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ఇక్కడ క్యూ లైన్లో ఉన్నారో వాళ్ళకి ఫీవర్గా ఉంది అని అనుమానం వస్తే, చికెన్ గున్యా కానీ డెంగ్యూ లాంటి అనుమానాలు వస్తే వెంటనే ఫీవర్ వార్డుకు పంపించి వాళ్ళకి ప్రత్యేకమైన టెస్టులు చేపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమందికి జ్వరంతో వచ్చిన వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? జ్వరం ఎప్పటి నుంచి? కీళ్ళ నొప్పుల కానీ వచ్చిన అట్లనే జ్వరం వస్తుంది. జ్వరం 4-5 రోజులు అవుతుంది. నైట్ చలితో వస్తాను, జ్వరం, కాలు చేతులు గుంజుతాయి, ఒళ్ళు అంతా నొప్పులు ఉన్నది, అంత చెంటకాయ లెక్క నుండి గోకులు పెడుతుంది, ఒళ్ళు బద్ధకంగా ఉంటుంది, మెడ నరాలు గుంజుకొస్తాయి, చేస్తాయి. మరి చూడొచ్చు, జ్వరంతో బాధపడే వారి సంఖ్య పెరుగుతుంది. అయితే వరంగల్ ఎంజిఎంలో మొత్తానికి డెంగ్యూ ఫీవర్ల కేసు పెరుగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారుగా 100 డెంగ్యూ ఫీవర్లు వచ్చాయి. దాంతో అధికారులు, అప్రమత్తమైనటువంటి అధికారులు సపరేట్ గా ఫీవర్ వార్డును ఏర్పాటు చేయడం జరిగింది. ఓపీ చూపించుకున్న తర్వాత ఎవరైతే ఫీవర్ ఉంటుందో వాళ్ళని అందరినీ కూడా ఇటు బైఫార్గేట్ చేసి ఈ ఫీవర్ వార్డుకు పంపించడం జరుగుతుంది. ఫీవర్ వార్డుకు వచ్చిన తర్వాత వాళ్ళని ఎగ్జామ్ చేసిన తర్వాత అవసరమైతే టెస్టులు చేయించి డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి వైరల్ ఫీవర్ కనుక ఉంటే వాళ్ళని అడ్మిట్ చేసేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది. వరంగల్ ఎంజిఎంలో ఫీవర్ వార్డుని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఎలా సార్, ఎంతమంది వస్తున్నారు ఎవ్రీడే? మీరు ఓపీ కనుక చూసుకుంటే సుమారుగా టెస్టుల కోసం ఎంతమంది పంపుతున్నారు? పాజిటివ్ వచ్చే కేసులు ఎట్లా? ఫీవర్ ఓపీకి మామూలుగా మనకి 100 వరకు వస్తున్నాయి సార్ కేసెస్ డైలీ. మనకి మోస్ట్లీ వైరల్ సిమ్టమ్స్ తోటే వస్తున్నారు. ఫీవర్, కోల్డ్, కాఫ్ హిస్టరీ తోటే వస్తున్నారు చాలా మట్టికి. కానీ పాజిటివ్ కేసెస్ మాత్రం చాలా తక్కువ వరకే ఉన్నాయి సార్. అంటే మనకి పాజిటివ్ ల్యాబ్ ఎవిడెన్స్ పాజిటివ్ కేసెస్ మాత్రం మోస్ట్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తోటి అందరూ రిలీఫ్ అవుతున్నారు. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తోటి సో కొంతవరకే అడ్మిషన్స్ మనకి రిక్వైర్మెంట్ పడుతున్నారు. అది కూడా మనకి అడ్మిషన్కి 1 to 2-3 డేస్లో మనకి సిమ్టమాటిక్ రిలీఫ్ అయ్యి డిశ్చార్జ్ అయిపోతున్నారు. ఏమన్నా పాజిటివ్ వచ్చినాయి సార్ ఇప్పటివరకు డెంగ్యూ? అంటే నాకున్న రికార్డ్స్ ప్రకారం సుమారుగా 10-15 పైగానే వరుసగా వచ్చాయని తెలుసు. ఎవ్రీడే మనకి 30 కేసెస్ వరకు ఓన్లీ ఫీవర్ తోటి అడ్మిషన్స్ అవుతుంటాయి సార్ మనకి. సో దాంట్లో మనకి 10 కేసెస్ వరకు డెంగ్యూ పాజిటివ్ కేసెస్ ఉంటాయి. ఈవెన్ డెంగ్యూ వితౌట్ డెంగ్యూ పాజిటివ్ కేసెస్ కూడా మనకి థ్రాంబోసైటోపెనియా అంటే ప్లేట్లెట్ కణాలు తగ్గడం లాంటివి జరుగుతూ ఉన్నాయి అన్నట్లు మనకి. సో వాళ్ళకి మనకి ప్లేట్లెట్స్ ఇంప్రూవ్ అయ్యేంత వరకు మనం అడ్మిషన్ పెట్టుకుంటున్నాం. ఓన్లీ తక్కువ మందికే మనకి ప్లేట్లెట్స్ కణాలు ఎక్కించడం లాంటివి జరుగుతూ ఉంది అన్నట్టు. సో దానిలో ఒక అరౌండ్ 30 కేసెస్ మనకి అడ్మిట్ అయితే మనకి అరౌండ్ 3 to 5 కేసెస్ వరకు ప్లేటెడ్ కణాలు ఎక్కించే స్థాయి వరకు తగ్గుతూ ఉన్నాయి. మిగతా వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయ్యి ఇంప్రూవ్ అవుతూ ఉన్నారు మంచిగానే. ఇప్పటికీ ప్రస్తుతానికి వస్తున్నటువంటి కేసులకు తగ్గట్టుగా ఏర్పాటు చేస్తాం. ఒకవేళ పాండమిక్ వచ్చేటువంటి సిచ్యువేషన్ పెద్దగా లేదని చెప్తున్నారు. ఇప్పుడు వర్షాలు కనుక పెరిగితే ఒకవేళ పాండమిక్ వస్తున్నా దాన్ని ఫేస్ చేసుకునేలాగా ఎంజిఎంకి ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ తోటే నయమై వెళ్ళిపోతున్నటువంటి పేషెంట్లే వస్తున్నారు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. కానీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దోమల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోగలిగితే ఈ వైరల్ ఫీవర్ నుంచి బయటపడవచ్చు అని వైద్యులు సూచిస్తున్నారు. దీనికి తగ్గట్టుగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరొక వైపు ఇప్పటికీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 100కు పైగా డెంగ్యూ ఫీవర్ కేసులు నమోదైనాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహబూబాబాద్ అలాగే ములుగు లాంటి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ వైరల్ ఫీవర్స్ ఎఫెక్ట్ అవుతాయి. కానీ తాజాగా టౌన్లో కూడా ఈ డెంగ్యూ ఫీవర్ లాంటి దోమల ప్రభావం పెరగడం వల్ల నగరంలో కూడా డెంగ్యూ ఫీవర్స్ పెరగడం వల్ల కొంత అప్రమత్తం అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. కార్పొరేషన్ అధికారులు కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులను అధికారులు గుర్తు చేస్తున్నారు. వాజిత్ కుమార్, ఎన్టీవీ వరంగల్.